నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ ఏ రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారో మనం చూస్తూనే ఉన్నాం. ఎప్పటికప్పుడు వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వం దగ్గరికి వెళ్తున్నారు, పెద్దలతో చర్చలు జరుపుతున్నారు. అయ్యా మాకు న్యాయం చేయండి అని రోడ్డెక్కుతున్నారు కూడా. మహిళలంతా ఏకమై తమ డిమాండ్లు సాధించుకోవడం కోసం అలుపెరగని పోరాటం చేస్తూనే ఉన్నారు. మరి అటువంటి వారి పట్ల కూటమి ప్రభుత్వం ఎందుకు ఈ రకమైనటువంటి నిర్లక్ష్య ధోరణి చూపిస్తుంది అనేదే మా ప్రశ్న. గత ప్రభుత్వం కూడా అదే వ్యవహార శైలి. సరే, కనీసం ప్రభుత్వం మారుతుంది, మాకు ఇచ్చినటువంటి వాగ్దానాలు కానీ హామీలు కానీ నెరవేరుస్తుంది అని భావించారు. కానీ ఎక్కడా కూడా లేదు. కనీసం వేతనం 26,000 చేయండి, పని భారాన్ని తగ్గించండి, యాప్ల గోల తగ్గించండి, అలాగే అంగన్వాడీ సెంటర్లలో కనీస సౌకర్యాలు కల్పించండి, పిల్లలకు ఆటపాటలు విద్యాబుద్ధులు చెప్పాలంటే కొన్ని సౌకర్యాలు అనేది కావాలి అని మొత్తుకుంటున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం ఎక్కడా కూడా వారి యొక్క ఆవేదన వినేటువంటి పరిస్థితి లేదు. ఏదైనా రోడ్డెక్కి ఆందోళన కానీ ధర్నా చేస్తే వారిపై కేసులు, అరెస్టులు, రకరకాల పరిస్థితులు. మార్చి మొదటి వారంలో అదే చేశారు. చలో విజయవాడ పిలుపునిచ్చారు. వేలాది మంది ధర్నా చౌక్ చేరుకున్నారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్నటువంటి వారిని తెల్లవారుజామున, అంటే మొదటి రోజు జరిగింది, రెండో రోజు కూడా దాన్ని కంటిన్యూ చేయాలనుకున్నారు. తెల్లవారుజామున మెరుపు దాడి చేసి పోలీసులు మొత్తం అందరినీ ఎత్తుకుపోయారు. మరి ఇలాంటి క్రమంలో ప్రభుత్వంతో చర్చలు జరిగాయి. దానికి సంబంధించినటువంటి మంత్రి గారు హామీ ఇచ్చారు, మీకెందుకు మేము ఉన్నాం, ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మంచి చేస్తుంది, అర్థం చేసుకొని మీరు విధుల్లోకి వెళ్ళండి అన్నారు. ఆమె మాటలు నమ్మి వెళ్ళారు. షరామామూలే. ఈ రకమైనటువంటి విధానం ఉంటే తాజాగా రాష్ట్ర అంగన్వాడీకి సంబంధించినటువంటి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ చంద్రబాబు నాయుడుకు, ముఖ్యమంత్రి గారికి ఒక లేఖ రాశారు. అయ్యా మా పరిస్థితి ఇలా ఉంది, మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం, చాలా ప్రతికూలమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నాం, మీరు న్యాయం చేయండి అని చెప్పి ఒక లేఖ రాశారు. ఇప్పుడు కూడా స్పందించకపోతే సరే మేము ఏం చేయాలనేది మేము ఆలోచన చేస్తాం, మా ప్రాణాలు తీసేయండి, మా ప్రాణాలు పోయినా వరలా, కానీ మాకు న్యాయం జరగాలి. మా వర్గానికి ఏదైతే అంగన్వాడీ వర్గం ఉందో మేము పడుతున్నటువంటి బాధలు కానీ సమస్యలు కానీ ఇక్కట్లు కానీ అన్నిటినీ కూడా మీరు పట్టించుకోవట్లేదు అని చెప్పి ఒక లేఖ రాశారు. ఆ లేఖలో కీలకమైనటువంటి అంశాలు, బహిరంగ లేఖ, గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి వర్యులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అమరావతి రాష్ట్రంలో 1.4 లక్షల మంది అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు మరియు మినీ వర్కర్లు పేద గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లలకు అనేక సేవలు అందిస్తున్నారు. ఐసిడిఎస్ పథకం ప్రారంభించి 50 సంవత్సరాలు పూర్తయింది. ఈ కాలంలో ఐసిడిఎస్ సేవల వలన సమాజానికి మేలు జరిగిందని అనేక స్వచ్ఛంద సంస్థలు సుప్రీంకోర్టు తీర్పులు చెప్పాయి. సమాజానికి ఉపయోగపడుతున్న ఈ ఐసిడిఎస్ పథకాన్ని బలోపేతం చేయాలని పనిచేస్తున్న అంగన్వాడీ వర్కర్లను 3వ తరగతి ఉద్యోగులుగా, హెల్పర్లను 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని ఇటీవల గుజరాత్ హైకోర్టు తీర్పు చెప్పింది. 2022లోనే సుప్రీంకోర్టు అంగన్వాడీలకు గ్రాట్యుటీ అమలు చేయాలని తీర్పు చెప్పింది. మన రాష్ట్రంలో అంగన్వాడీలకు గత 7 సంవత్సరాలుగా వేతనాలు పెరగలేదు. ఈ కాలంలో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి, కుటుంబ ఖర్చులు పెరిగాయి. వైసీపీ ప్రభుత్వం అంగన్వాడీలకు వేతనాలు పెంచకుండా మొండిగా వ్యవహరించింది. వేతనాల పెంపు కోసం దశలవారీగా అనేక పోరాటాలు చేశాం, అయినా గత ప్రభుత్వం చాలా మొండిగా ఉంది. అందువల్లే 2023 డిసెంబర్ 12 నుంచి 42 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మంది అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు నిరవధిక సమ్మె కొనసాగించారు. ఆ సందర్భంగా గత ప్రభుత్వం అంగన్వాడీల పట్ల రకరకాలుగా బెదిరింపులకు పాల్పడింది. సమ్మె మీద ఎస్మా ప్రయోగించింది. అంగన్వాడీలను తొలగిస్తామని షోకాజ్ నోటీసులు ఇచ్చారు. అయినా భయపడకుండా నిరవధికంగా పోరాటం కొనసాగింది. గత ప్రభుత్వం అంగన్వాడీలకు అన్యాయం చేసింది. మేము అధికారంలోకి వస్తే న్యాయం చేస్తామని తమరు చిత్తూరు జిల్లా కుప్పంలో అంగన్వాడీ శిబిరం వద్దకు వచ్చి ధర్నాలో పాల్గొన్నారు. న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుత విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ బాబు గారు అనకాపల్లి అంగన్వాడీ శిబిరంలో పాల్గొన్నారు. విజయవాడలో జరిగిన ధర్నాలో గౌరవ వ్యవసాయ శాఖ మంత్రులు అచ్చెన్నాయుడు గారు పాల్గొన్నారు. ఐసిడిఎస్ మంత్రివర్యులు పార్వతీపురం, మన్యం జిల్లా సాలూరులో పాల్గొన్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న మంత్రివర్యులు, ఎమ్మెల్యేలు, టీడీపీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకత్వం అంతా 42 రోజుల పాటు జరిగిన మా పోరాటానికి మద్దతు ప్రకటించారు. మా వద్దకు వచ్చి మీకు అన్యాయం జరిగింది, మా ప్రభుత్వం వచ్చిన వెంటనే న్యాయం చేస్తామని, వేతనాలు పెంచుతామని భరోసా ఇచ్చి
మద్దతు తెలియజేశారు. అందువల్లనే అంగన్వాడీలందరూ నమ్మి తమ ప్రభుత్వం రావడానికి మద్దతు ఇచ్చారు. 42 రోజుల పాటు సమ్మె ముగింపు సందర్భంగా ఆనాటి గ్రూప్ ఆఫ్ మంత్రులు ఐసీడీఎస్ ఉన్నతాధికారుల సమక్షంలో జరిగిన చర్చల్లో అంగన్వాడీలకు 2024 జూలైలో వేతనాలు పెంచుతామని రాతపూర్వకమైన మినిట్స్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 22 నెలలు దాటింది. అంగన్వాడీలో వేతనాలు పెంచుతారని ఎదురు చూస్తున్నాం. వేతనాల పెంపు గురించి ఒక్కసారి కూడా తమరు మాట్లాడలేదు. ఎంత పెంచుతామనే ప్రకటనలు కూడా లేవు. గ్రాట్యుటీ జీవో ఇచ్చిన నేటికి గైడ్లైన్స్ రూపొందించలేదు, అమలు కావడం లేదు. మట్టి ఖర్చుల జీవో అమలు చేయడానికి బడ్జెట్ లేదు. ఇంకా సగం మంది మినీ వర్కర్లు మెయిన్ వర్కర్లుగా అప్డేట్ కాకుండా మిగిలిపోయారు. అనేక సార్లు ఐసీడీఎస్ మంత్రివర్యులకు ఉన్నతాధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా మా సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదు. 2026 బడ్జెట్ సమావేశాల సందర్భంగా అంగన్వాడీల వేతనాలు పెంచాలని, ఇతర సమస్యల పరిష్కారం కొరకు మార్చి 2వ తేదీన వేలాది మంది అంగన్వాడీలు విజయవాడకు తరలివచ్చారు. ప్రభుత్వం నుండి ఏ స్పందన లేని కారణంగానే మహిళలు రాత్రిపూట టెంట్లోనే ఉన్నారు. మహిళలనే సానుభూతి కూడా లేకుండా మార్చి 3వ తారీఖు వేకువజామున 4 గంటలకు టెంట్ల మీద 100 మంది పోలీసులతో దాడులు చేశారు. లైట్లు ఆపేశారు, టెంట్లు పీకేశారు. 100 మంది మహిళలను ఈడ్చుకెళ్లి జీపుల్లో కుక్కారు. ఆ సందర్భంగా మా రాష్ట్ర అధ్యక్షురాలు బేబీ రాణి గారి చెయ్యి విరిగింది. కొంతమందిని గుండు సూదులతో గుచ్చారు, గాయాలయ్యాయి. పోలీసులు రాక్షసంగా వ్యవహరించి 100 మందిని అరెస్టులు చేశారు. 100 కిలోమీటర్ల దూరం వరకు తీసుకెళ్లారు. కనీసం కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా అవకాశం ఇవ్వలేదని విజయవాడలో అరెస్టులు చేసిన వారిని పిడుగురాళ్ళ, సత్తెనపల్లి, నరసరావుపేట, చిలకలూరుపేట, బుట్టాయిగూడెం, పోలవరం, జంగారెడ్డిగూడెం, గణపవరం తదితర పోలీస్ స్టేషన్లో పెట్టారు. అక్కడే వదిలేసి వచ్చారు. ఎవరి దగ్గర డబ్బులు, ఆధార్ కార్డులు లేవు. అయినా అక్కడ సిఐటియు నాయకుల సహకారంతో ఇల్లు చేరారు. ఇంత జరిగినా ఇంకా ప్రభుత్వం మీద నమ్మకంతో వేతనాలు పెంచుతారని అంగన్వాడీలందరూ ఎదురు చూస్తున్నారు. అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని, గ్రాట్యుటీ గైడ్లైన్స్ను రూపొందించి అమలు చేయాలని, మిగిలిన మినీలను మెయిన్గా అప్గ్రేడ్ చేయాలని, హెల్పర్స్కు గైడ్లైన్స్ జీవో సవరణ చేయాలని, మే నెలంతా వేసవి సెలవులు ఇవ్వాలని విన్నవించుకుంటున్నాం. 11,500 సరిపోవు కాబట్టి మీరు పెంచండి, మీరు మీ హామీలు మీరు నిలబెట్టుకోండి అంటున్నాము. వేసవి సెలవులు 4 రోజులు ఇవ్వండి అని అడుగుతున్నాము. ఎందుకంటే చిన్నపిల్లలు రారు, పెద్ద పెద్ద పిల్లలకి, ఎలిమెంటరీ స్కూల్ పిల్లలకే సెలవులు ఇస్తారు. అలాంటిది 6 సంవత్సరాల లోపు పిల్లలకి సెలవులు ఇవ్వకపోతే వాళ్ళు ఎలా వస్తారు ప్రీ స్కూల్ అంగన్వాడీకి అని మేము ఇందు మూలంగా అడుగుతున్నాము. మా సమస్యలు వెంటనే పరిష్కరించండి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీల ఆవేదన, ఆక్రందన, నిరాశ, నిస్పృహ, అసంతృప్తి. నిజంగా వారు చేస్తున్నటువంటి సేవలు మనం మాటలు చెప్పలేం. మరి చిన్నపిల్లలకు ఆ యొక్క ఏదైతే కొన్ని సిటీస్లో ఉన్నత వర్గానికి సంబంధించిన వారు ప్లే స్కూల్స్కి పంపిస్తారు పిల్లల్ని. మరి గ్రామ స్థాయిలో ప్లే స్కూల్ అంటే అంగన్వాడీ కేంద్రాలే. మరి గర్భిణీలకు, బాలింతలకు ఏ రకమైనటువంటి సేవలు చేస్తారు వారు అనేది మనం చూస్తూనే ఉన్నాం గ్రామాల్లో. మరి అటువంటి వారి పట్ల కనీసం మాట ఇచ్చి తప్పినటువంటి ఈ కూటమి నాయకులు ఇప్పటికైనా ఏదైతే ఇచ్చినటువంటి హామీ ఉందో, ఆ ప్రామిస్ ఉందో, దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి అని సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ కూడా కోరుకుంటుంది. ఖచ్చితంగా ప్రభుత్వం నోటీస్కు ఇది వెళ్తుంది. ఎందుకంటే వారు లేక ముఖ్యమంత్రి గారికి పంపించారు కాబట్టి సానుకూలమైనటువంటి విధానంతో ఆలోచన చేసి వారు ఏదైతే ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఉన్నాయి, మెయిన్ ముఖ్యంగా వేతనాలు సవరించాలి, వేతనాలు పెంచాలి అనేదే వారి ముఖ్యమైనటువంటి డిమాండ్. కాబట్టి దాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం నెరవేరుస్తుందని, అది కూడా ఇప్పటికిప్పుడు వీరేమీ గొంతెమ్మ కోరికలుగా కోరడం లేదు. ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి రాగానే మాట ఇచ్చారు, అధికారంలోకి రాకముందు కూడా చెప్పారు ఖచ్చితంగా అధికారంలోకి వస్తే మేము ఇదిగో ఇది చేస్తాం, అది చేస్తామని. వారు కూడా అడిగేది అదే. కాబట్టి ప్రభుత్వం కూటమి ఇప్పుడు ప్రభుత్వం పరంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చక్కగా సజావుగా సక్రమంగా నిర్వహిస్తున్నారు. మరి ఇటువంటి వారి విషయంలో కూడా ఒక సానుకూలమైనటువంటి విధానంతో ఆలోచన చేసి వారి పరిస్థితిని అర్థం చేసుకోవాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.